నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. జనాల్లో పబ్లిక్ అవేర్నెస్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో, అధికారిని ఎలా దులిపేస్తున్నారో సోషల్ మీడియా వేదిక మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు జరిగిన ఘటన ఈరోజు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో తీవ్రంగా చక్కర్లు కొడుతోంది. ఏంటో తెలుసా? మన భారతదేశంలో అధికారుల అలసత్వం, దాంతోపాటు వాళ్ళ బద్ధకం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఒక వ్యక్తి నిగ్గు తేల్చిన సందర్భం. వాటిని ప్రజల ముందుంచే ప్రయత్నం చేసిన క్రమం. ఆ వీడియో చూస్తే ముందు షాక్ అవుతారు. ఒకసారి వీడియో చూడండి, ఆ తర్వాత నేను దాన్ని తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తా. आखिर क्या है ये देखिए, आपको इसको खाना और आपको जब याद आ जाए कि आपका फाइल कहाँ पर है, आप मेरे को बता देना, ठीक है। 1 साल से जो मेरे को आप घुमा रही हो कि आपका फाइल पता नहीं कहाँ रखा है करके, हो जाए तो आप बता देना। अब बनाइए, कोई नहीं है, आप खाइए बादाम, आप बादाम खाइए आप, और खाने के बाद फिर आपको जब याद आ जाए, मेरा फाइल जो आप घुमा के रखी, आपको मिल नहीं रहा है, जो यहाँ पर 1 साल से मेरे को आप परेशान करके रखी हो, आप इसको खाइए। जब आप खा लेंगे आपको याद आ जाएगा, इससे याददाश्त तेज होता है बादाम से। जब याद आ जाएगा तो आप मेरे को बता देना कॉल करके, ठीक है। पिछले 1 साल से ये मैडम जो है मुझे परेशान करके रखी है। मेरा फाइल इनको बिल्कुल मिल नहीं रहा है, कहाँ रखी इनको याद नहीं है। चक्कर लगा लगा के थक गया मुझसे ऑफिस का। సో చూసారుగా వీడియో. ఆ వీడియోలో ఏముందంటే, నేను ఏడాదిగా ఆఫీసర్ ఈ మేడం చుట్టూ నేను తిరుగుతున్నాను, నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది, నా ఫైల్ ఎక్కడ పెట్టిందో దొరకటం లేదంట, దాంతోపాటు నాకు అర్థం కావట్లేదు ఎక్కడ పెట్టిందో కూడా అంటూ కూడా చెబుతూనే ఏం చేశాడు, ఏమన్నాడు, తిరిగి తిరిగి అలసిపోయాను, నా వల్ల కావటం లేదు, అందుకే మేడంకి ఇదిగో 4 బాదం గింజలు ఇచ్చాను, ఇవి తిన్న తర్వాత ఆవిడ గుర్తొస్తుందేమో, గుర్తొచ్చి ఒకళ్ళు గుర్తొస్తే నాకు చెప్పండి అని చెప్పి చాలా వ్యంగ్యంగా చెప్పుకొచ్చాడు. గుర్తుకొస్తే నాకు చెప్పండి, బాదం పప్పు తినండి, గుర్తొస్తే కనుక తిరిగి నాకు చెప్పండి అంటూ కూడా తను చెప్పుకొచ్చిన సందర్భం. ఎంత వెటకారంగా ఉన్నప్పటికీ కూడా, అంటే వెటకారం జోడించిన బాధ అది. అంటే మన భారతదేశంలో అధికారుల తీరు ఎలా ఉందో చెప్తోంది. ఒక ఫైల్ కోసం ఆ వ్యక్తి చేసిన ప్రయత్నం ఈరోజు సోషల్ మీడియా నుంచి ఒక విశేష స్పందన వస్తోంది. ఇలాంటి అధికారులు నేను ఏం చేయాలి? మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇలాంటి అధికారుల విషయం ఉంటే కనుక టేక్ యువర్ ఫోన్స్, వాళ్ళ గుట్టు రట్టు చేసే ప్రయత్నం చేద్దాం.